వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోటి నుంచి 3 ప్రాంతాలు అన్న మాట వస్తే రాజకీయ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడడం సహజం. ఎందుకంటే ఈ 3 అనే పదంపై గతంలో వైసీపీ ప్రభుత్వం పేటెంట్ హక్కుల కోసం పోరాడింది. అయితే బాబు నోటి నుంచి వచ్చిన ఈ 3 మాట వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉంది. కేవలం అమరావతి పైన దృష్టి పెట్టి మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారనే పాత విమర్శలకు తావివ్వకుండా కూటమి ప్రభుత్వం వేసిన మెగా స్కెచ్ ఇది. వైఎస్ఆర్సీపీ 3 వేరు, బాబు 3 వేరు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఘోర పరాజయం రావడానికి ఈ 3 రాజధానుల కాన్సెప్టే ఒక ప్రధాన కారణం. అయితే చంద్రబాబు చెప్తున్న 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి నినాదం దానికి పూర్తిగా భిన్నమైంది. అమరావతిని ఏకైక రాజధానిగా పూర్తి చేయాలని బలంగా నిర్ణయించుకున్న బాబు గతంలో చేసిన తప్పును రిపీట్ చేయాలని అనుకోవడం లేదు. కేవలం అమరావతిపైనే ఫోకస్ పెడితే వైఎస్ఆర్సీపీ మళ్లీ ప్రాంతాల సెంటిమెంట్ రెచ్చగొట్టే అవకాశం ఉంది. అందుకే ఆ పార్టీకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఏపీలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని తన ఎజెండాగా బాబు ముందుకు తీసుకెళ్తున్నారు. అమరావతిపై పూర్తి దృష్టి, పక్కనే సమగ్ర కార్యాచరణ. తాజాగా మీడియాతో చిట్చాట్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక విషయాలను వెల్లడించారు. వచ్చే ఏడాది నాటికి అమరావతి రాజధానిని ఒక కొలిక్కి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా అమరావతి రైతుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, సిఆర్డీ అధికారులు ఇతరులపై వస్తున్న ఆరోపణలపైన విచారణ జరిపిస్తామని గట్టిగా చెప్పారు. ఒకవైపు రాజధాని అంశాలపై పూర్తి ఫోకస్ పెడుతూనే ఏపీ మొత్తం మీదనే తన దృష్టి ఉందని ప్రకటించారు. దీని ద్వారా పెట్టుబడులను, అభివృద్ధి పనులను అన్ని ప్రాంతాలకు సమతుల్యంగా పంచుతామని చెప్పకనే చెప్పారు. 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి నినాదాన్ని బాబు అందుకోవడం వల్ల అమరావతిని నిర్లక్ష్యం చేసిందనే విమర్శలను వైఎస్ఆర్సీపీ నుంచి ఎదుర్కోవడంతో పాటు ఇప్పుడు బాబుపై ప్రాంతీయ వివక్ష విమర్శలు చేసేందుకు వారికి ఛాన్స్ లేకుండా పోయింది. ఈ స్టార్ మూవ్ రాజకీయంగా వైసీపీకి దెమ్మదిరిగే షాక్ అని చెప్పవచ్చు. చంద్రబాబు అందుకున్న ఈ 3 మాట త్వరలోనే ఏపీ అభివృద్ధికి దిశ మార్చడం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు. ఇంతటితో మా ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.